ఫ్రెండ్స్, మన వీడియోలో సిఎఫ్ఎంఎస్లో పీడీ స్టేట్మెంట్స్ అంటే మనం ఒక పంచాయతీ సంబంధించిన ఒక సంవత్సరం సంబంధించిన బిల్లులు క్రెడిట్ ఎంత ఉంది, ఖర్చు ఎంత పెట్టారు, ఆ డీటెయిల్స్ అనేవి మనం ఎలా చెక్ చేయాలో ముందు చూద్దాం. మనం ఏదైనా ఆ పంచాయతీ సంబంధించిన సిఎఫ్ఎంఎస్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పీడీ అకౌంట్ స్టేట్మెంట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది కానీ క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ పంచాయతీ సంబంధించిన డీడీఓ కోడ్ కనిపిస్తుంది. పంచాయతీ నేమ్ డీడీఓ కోడ్ అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ హెడ్ అకౌంట్ మనం 15 ఫైనాన్స్, జనరల్, 14 ఫైనాన్స్ ఇలా హెడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్ ఆఫ్ ది అకౌంట్ మనం ఏ హెడ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ హెడ్ యొక్క స్టేట్మెంట్ అనేది మనం డిస్ప్లే చూడవచ్చు. ఇక్కడ మనకు జనరల్ ఫండ్ అనేది సెలెక్ట్ చేసాము. జనరల్ ఫండ్ అంటే 001 అనేది జనరల్ ఫండ్, చివరిలో 14 అనేది 14 ఫైనాన్స్, 15 ఉంటే 15 ఫైనాన్స్. ఈ విధంగా మనం హెడ్ ఆఫ్ ది అకౌంట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ స్టేట్మెంట్కి సంబంధించి డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ డేట్ టు డేట్ టు ఫ్రమ్ డేట్ వరకు ఇక్కడ మనకు ఏదైనా 1 ఇయర్ స్టేట్మెంట్ ఒకేసారి చూడవచ్చు. ఆపై మనకు అనేది డిస్ప్లే అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డేట్ అనేది సెలెక్ట్ చేసాము. ఇక్కడ చూశారు కదా మనకు స్టేట్మెంట్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నాయి మనకు అమౌంట్ జమ అయినట్టు అంటే క్రెడిటెడ్. రెడ్ కలర్లో ఉన్నాయి మనం బిల్లులు పెట్టినట్టు అంటే డెబిట్ అయినట్టు, బిల్లులు పంచాయతీకి సంబంధించిన బిల్లులు డెబిట్ అయినట్టు. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ మనకు బిల్లు సంబంధించి ఆ ఏ వర్క్, ఆ పేరు అన్నీ మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం పీడీ అకౌంట్ స్టేట్మెంట్స్ ద్వారా ఆ పంచాయతీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ వర్క్ చేశారు, ఎంత అమౌంట్ పెట్టారు, ఎంత అమౌంట్ జమ అయిందని ఇది ప్రతిదీ మనకు ఈ పీడీ అకౌంట్ స్టేట్మెంట్లో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మూడు అకౌంట్లు ఉంటాయి మనకు పంచాయతీ సంబంధించి. 14th జనరల్, 15th. అంటే 14th అనేది మనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. 14వ ఆర్థిక సంఘం. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కూడా అయిపోని వస్తుంది. మనకు కొత్తగా పిఎంఎంఎస్ నుంచి ఇస్తున్నారు.